వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా మంది ఫస్ట్ మ్యారేజ్కి డైవర్స్ ఇవ్వకుండానే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఊర్లలో ఇప్పటికీ చట్టం పట్ల అవగాహన లేదు. ఊర్లలోనే కాదండి, ఇప్పుడు సిటీలో కూడా బాగా చదువుకున్న వాళ్ళకు కూడా చట్టం పట్ల అవగాహన ఉండట్లేదు. ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ లా అన్నది ఓన్లీ ఎల్ఎల్బి చేసిన వాళ్ళకే సొంతం అవుతుంది. బట్ అలా ఉండకూడదు. అవేర్నెస్ రావాలి, చిన్నప్పటి నుంచే సిలబస్లో కూడా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ రెండో మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్కి డైవర్స్ ఇవ్వకుండా చేసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎప్పుడైనా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ, ఓకే, ఈదర్ ఎనీ యాక్ట్ నాట్ డజంట్ అట్రాక్ట్ టు ముస్లిం యాక్ట్, కానీ ఒక పెళ్ళి చేసుకున్న తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏదో ఎంఓయూ రాసుకొని మేము ఏదో పేపర్ రాసేసుకున్నాము, పత్రం రాసేసుకున్నాము, మేము ఇంకా విడిపోయినట్టే, పెద్దల సమక్షంలో విడిపోయాము, అందరి సాక్ష్యము అన్నంత మాత్రాన అది డివోర్స్గా పరిగణించబడదు. వీళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు దాన్ని బైగమీ కింద అవతల వ్యక్తి, ఒకవేళ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ హస్బెండ్, ఈవిడ ప్రాపర్గా డివోర్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కోర్టుకి వెళ్ళి డివోర్స్ తీసుకోలేదు, పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు ఏదో రాతపూర్వకంగా ఒక లెటర్ రాసుకున్నారు అనుకుందాం, ఇంకా వీళ్ళు విడిపోతున్నారు, అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశారు అనుకుందాం. ఓకే, ఫస్ట్ హస్బెండ్ డెఫినెట్గా ఆమె మీద బైగమీ వేయచ్చు. ఓకే, బికాస్ దే డిడ్ంట్ ఫాలో ద ప్రొసీజర్ ఆఫ్ లా వాట్ దే ఆట్ టు బి. వాళ్ళు ఏదైతే పద్ధతి ఫాలో అవ్వాలో, కోర్టుకి అప్రోచ్ అవ్వడము, విడాకులు మంజూరు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది రూల్ ఆఫ్ లా షుడ్ బి నోన్. నాకు తెలీదు అనేది ఎస్కేప్ కాదు. కరెక్ట్. సో బైగమీ కిందకి అది పరిగణించబడుతుంది, దానికి పనిష్మెంట్ ఉంది. ఓకే, లెటస్ ఇంకో ఇన్స్టెన్స్లో అనుకుందాం. సెకండ్ హస్బెండ్తో గొడవలు వచ్చాయి ఆ అమ్మాయికి, ఇప్పుడు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలి అనుకుంటుంది. ఫస్ట్ హస్బెండ్ డెఫినెట్గా ఈమె ఇది అసలు నా వ్యాలిడ్ మ్యారేజే కాదు, ఈమె ఫస్ట్ హస్బెండ్ నుంచి డివోర్సే తీసుకోలేదు అని ప్లీ రేజ్ చేసే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో ఏదర్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా, ఇఫ్ దే వాంట్ టు పార్ట్ వేస్, మేము సెపరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అవ్వాలి. డివోర్స్ అనేది కోర్టు డిగ్రీ గ్రాంట్ అవ్వాలి, అంతేగాని పెద్ద సమక్షంలో రాసుకున్నాము అని అంటే అది కుదరదు. చూసారు కదా బైగమీ అంటే ఏంటో. మొదటి మ్యారేజ్కి డివోర్స్ ఇవ్వకుండా రెండో మ్యారేజ్ కనుక చేసుకుంటే 10 ఏళ్ళు, దగ్గర 10 years, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేడం, దగ్గర 10 years మీకు క్రిమినల్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ వల్ల మీకు జ్ఞానోదయం అయ్యి మీతో ఎవరైనా ఇలాంటి బిహేవియర్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఇలాంటి వీడియోస్లో కంటెంట్ గుర్తు రావాలి, మీ రైట్స్ మీకు గుర్తు రావాలి, మీరు పోరాడి మీ రైట్స్ని మీరు తెచ్చుకోవాలి వెనక్కి తిరిగి. థ్యాంక్ యూ.